కరెంట్ అఫైర్స్ అటు సెంట్రల్ ఎగ్జామ్స్, స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడేలాగా ఓవరాల్ కరెంట్ అఫైర్స్ అనేది మనం MCQస్తో పాటుగా కొంత స్టాటిక్ బిట్స్ కూడా యాజ్ వెల్ యాజ్ కొన్ని వన్లైనర్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఈరోజు కూడా 27th మార్చిన ఎటువంటి హెడ్లైన్స్తో మనం ఉన్నాయని చూద్దాం ఒకసారి. ప్రతి ఒక్కరు ఈ సెషన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో అందరికీ కూడా. ఓకే, సో వితౌట్ ఎనీ లేట్ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు March 27th ఏమున్నాయి. ఓకే, అలాగే ఈరోజు మనకి వరల్డ్ థియేట్రికల్ డే. సో March 27th వరల్డ్ థియేట్రికల్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. సో అదొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసరికి ఎనర్జీ రిపోర్ట్ అండి. గ్లోబల్ ఎనర్జీ రిపోర్ట్ 2024 రిలీజ్ అయింది. ఇది ఎవరు రిలీజ్ చేశారు, సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసేద్దాం. సో దీంట్లో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో కూడా కవర్ చేసేద్దాం. సో ఎస్, ఐఎమ్ ఆడిబుల్ గైస్, వాయిస్ క్లియర్గా ఉందా? ఓకే, వాయిస్ క్లియర్. ఓకే, సో అలాగే మనకి టైప్ ఆఫ్ ఇమియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అండి ఇది. సో ఇది ఒక టైప్ ఆఫ్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. సో దీని గురించి మనకి ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి ఈ ఎక్సర్సైజ్లో, సో అలా ఎవరు హోస్ట్ చేశారు ఈ సంవత్సరం అనేది కూడా చూద్దాం. సో వన్ ఆఫ్ ది ఐక్మియే మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఇది. సో బలోపేతం చేయడానికి టైప్ ఆఫ్ మ్యారిటైమ్. ఓకే, అలాగే మనకి వన్ ఆఫ్ ది US యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్ ఫర్ కీ క్రాప్స్ అండి. ఓకే, కొన్ని కీ క్రాప్స్ అయితే మనకి ఒక 3 types ఆఫ్ క్రాప్స్ ఉన్నాయి. ఆ 3 types ఆఫ్ క్రాప్స్ ఏంటి అవేంటో చూద్దాం. సో US యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్ ఫర్ కీ క్రాప్స్. ఓకే, అంటే US మేజర్గా దృష్టి పెడుతుంది ఇండియన్ సంబంధించిన క్రాప్స్ మీద. అటువంటి ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ అనేది USA దృష్టి పెడుతుంది అనేది చూద్దాం. యాజ్ వెల్ యాజ్ ద డేర్ టు ఎరాడికేట్ TB. ఓకే, TB ప్రోగ్రామ్ మనం తెలుసు. సో బై ది ఎండ్ ఆఫ్ 2025 కల్లా వీ హ్యావ్ టు ఎండ్ ద TB అనే ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ గోల్గా పెట్టుకున్నాం. అయితే అందులో భాగంగా ఈ డేర్ టు ఎరాడికేషన్ TB ప్రోగ్రామ్ గురించి ఒకసారి తెలుసుకుందాం. అలాగే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ స్టూడెంట్ మెంటల్ హెల్త్ అండి. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ఆన్ ది మెంటల్ హెల్త్ కండిషన్. యాజ్ వెల్ యాజ్ పపువా న్యూగిని అనే ఒక కంట్రీ మీకు తెలుసు కదా. సో ఇది మనకి ఒక టైప్ ఆఫ్ ఫేస్బుక్ని షట్ డౌన్ చేసింది. సో వాట్ ఈస్ ద కన్సర్న్, ఓకే, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద న్యూస్, ఇవన్నీ కూడా చూసేద్దాం. యాజ్ వెల్ యాజ్ మనకి తెలంగాణ అడాప్ట్ సమ్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్. సో ఈ యొక్క దేశంలో ఏ రాష్ట్రం మనకి ఈ హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ని అమలు చేసింది. ఓకే, ఇది ఇప్పుడు చట్టం అయింది ఫ్రెండ్స్. తెలంగాణ అసెంబ్లీ మనకి పాస్ చేసింది ఈ యొక్క చట్టాన్ని. యాజ్ వెల్ యాజ్ ఇండియా అండ్ సింగపూర్ సైన్ LOI ఆన్ గ్రీన్ షిప్పింగ్ కారిడార్ ఫ్రెండ్స్. ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని అంటాం. సో LOI అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్. సో ఇది మనకి వన్ ఆఫ్ ది గ్రీన్ షిప్పింగ్ కారిడార్ మనకి మీద ఇండియా అండ్ సింగపూర్ అనేది ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే ఇండియా బికమ్స్ ద వరల్డ్ టాప్ మిల్క్ ప్రొడ్యూసర్ అండి. సో గ్రోత్ ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్ గోల్స్ ఇవన్నీ చూద్దాం. సో ఎస్, భారతదేశం ఎప్పుడు కూడా మిల్క్ ప్రొడ్యూసర్లో ఖచ్చితంగా టాప్ ప్రొడ్యూసర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మిల్క్లో ఖచ్చితంగా టాప్ అనే చెప్పుకోవచ్చు మన భారతదేశం. యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా టు జాయిన్ ద న్యూ డెవలప్మెంటల్ బ్యాంక్. సో దెర్ ఆర్ 3 types ఆఫ్ బ్యాంక్స్ మీకు తెలుసు. న్యూ డెవలప్మెంటల్ బ్యాంక్ అని, సో దీన్ని బ్రిక్స్ బ్యాంక్ అంటాం. న్యూ డెవలప్మెంటల్ బ్యాంక్ని బ్రిక్స్ బ్యాంక్ అంటాం. ఎందుకంటే బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఈ యొక్క న్యూ డెవలప్మెంటల్ బ్యాంక్ని ఏర్పాటు చేసాయి. దీంతో పాటు ADB, AIIB, సో ఇలా 3 types ఆఫ్ డెవలప్మెంటల్ బ్యాంక్స్ అనేది కూడా చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్ 2024. ఓకే, సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది, సో వాట్ ఈస్ ద పర్పస్, ఇవన్నీ కూడా చూద్దాం. సో IEA రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎవరు రిలీజ్ చేస్తారు? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, ఒక ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఈ GRE 2024 రిపోర్ట్ని. సో వాట్ ఈస్ అనలైజ్ అంటే ట్రెండ్స్ అనమాట. సో ఎనర్జీ డిమాండ్, సప్లై, టెక్నాలజీ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ట్రెండ్స్ని రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం కూడా. జనరల్గా మీకు తెలుసు ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది ఇది. ఓకే, ఎన్విరాన్మెంట్లోకి వస్తుంది టైప్ ఆఫ్ సబ్జెక్ట్. సో ఈ యొక్క ఎనర్జీ అవుట్లుక్ 2024ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అండి. ఓకే, సో అలాగే మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఎలా అయితే మనం చెప్పుకుంటామో IEA చూడండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది వేరు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది మనకి వన్ ఆఫ్ ది న్యూక్లియర్ ఎనర్జీని మానిటర్ చేస్తుంది. అంటే ఏ దేశాలు అయితే మనకి న్యూక్లియర్ ఎనర్జీని విస్తృతంగా వాడుతున్నాయో, ఏ దేశాలు అయితే మనకి సో నాన్ పీస్ఫుల్ పర్పస్ కోసం వాడుతున్నాయో, సో యుద్ధ సమయాల్లో ఎక్కువ వాడుతున్నాయో, అలాంటి వాటిని మనకి మానిటర్ చేస్తుంది వన్ ఆఫ్ ది సో IAEA. సో ఇది వియన్నా ఆస్ట్రియాలో ఉంటుంది, మీకు తెలిసిందే. ఓకే, ఎస్, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్డ్ దిస్ గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్ అండి. అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ న్యూస్ తెలియాలి. వన్ ఆఫ్ ది కీ హైలైట్స్ ఏంటి? సో కీ హైలైట్స్ ఏంటంటే గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ గ్రోత్ ఫ్రెండ్స్ ఇంక్రీజ్ బై 2.2% అండి. సో రేపటి మాట్లాడు
సో టైప్ ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ మనకి డిమాండ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అంటే ఇంక్రీజ్డ్ బై 2.2% విత్ ఎమర్జింగ్ అపాన్ కాంట్రిబ్యూటింగ్ 80% ఆఫ్ ది రైస్. ఓకే, అలాగే రైజ్ ఆఫ్ రెన్యూబుల్ ఖచ్చితంగా ప్రెసెంట్ నీడ్ ఆఫ్ ది అవర్ అని అంటే సో వీ హ్యావ్ టు యూజ్ సమ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఓకే, యాజ్ వెల్ యాజ్ మనకి రైజ్ ఆఫ్ రెన్యూబుల్స్ యాజ్ వెల్ యాజ్ మనకి నాన్ రెన్యూబుల్ సోర్సెస్లో అంటే కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్లో న్యాచురల్ గ్యాస్ డిమాండ్ అయితే బాగా పెరిగింది. సో రెన్యూబుల్స్ అకౌంటెడ్ ఫర్ 38% ఆఫ్ గ్రోత్ అంట, యాడింగ్ రికార్డ్ ఆఫ్ 700 మెగావాట్స్. చైనా 340 మెగావాట్స్ అంటే టాప్లో నిలిచింది చైనా. సో ఇలా మనకి ట్రెండ్స్ నుంచి అంటే రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంటారు కదా, దాంట్లోంచి మనకి ట్రెండ్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఏ దేశాలు మనకి మొట్టమొదటిగా ఉన్నాయని కూడా వేరే కీ కాంట్రిబ్యూటర్స్ ఇవన్నీ. సో కీ కాంట్రిబ్యూటర్స్ ఎవరంటే చైనా. ఓకే, ఎస్. సో వన్ ఆఫ్ ది గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అయింది భారతదేశానికి సంబంధించింది 2.2%. ఓకే, సో కమింగ్ టు వెరీ ఇంపార్టెంట్ దీంట్లో కోల్ డిమాండ్ ట్రెండ్స్ యాజ్ వెల్ యాజ్ కోల్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ యాజ్ వెల్ యాజ్ క్రూడ్ ఆయిల్ డిమాండ్ షోస్. అంటే మనకి ఇవి ఇంక్రీజ్ అయ్యా డిక్రీజ్ అయ్యా ట్రెండ్స్ అనేవి ఇంపార్టెంట్. సో కోల్ డిమాండ్ ట్రెండ్స్ వచ్చేసరికి గ్లోబల్ రోజ్ 1% విత్ చైనా 60% ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ కోల్ అండ్ ఇండియా 75% యాజ్ అ టాప్ కన్జ్యూమర్స్ అంట. అంటే వినియోగదారుల్లో ప్రొడ్యూసర్లో యాజ్ వెల్ యాజ్ వినియోగదారులో చైనా అండ్ ఇండియా టాప్ల నుంచి ఉన్నాయి. సో అలాగే ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది కోల్ డిమాండ్. సో బొగ్గు గనులు. సో బొగ్గు అనగానే మనకు తెలుసు కదా 4 types ఆఫ్ కోల్స్ ఉంటాయి మనకి. వన్ ఆఫ్ ది ఆంథ్రసైట్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్, ఆ తర్వాత బిటునమస్, లెగ్నైట్, పీట్ అనేది మనకి టాప్ మోస్ట్ దొరికేది మనకి వన్ ఆఫ్ ది లో క్వాలిటీ ఆఫ్ కార్బన్. సో ఇలా మనకి టైప్ ఆఫ్ కోల్ డిమాండ్ అనేది ఖచ్చితంగా సో చైనా యాజ్ వెల్ యాజ్ మనకి ఇండియా మనకి మొట్టమొదటి ప్లేస్లో ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మనకి ఫెల్ టు 35%. కోల్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ షేర్ ఫెల్ టు 35%, ది లోయెస్ట్ సిన్స్ 1974. సో ఈ ట్రెండ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఎస్. అలాగే మనకి వన్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ డిమాండ్ అనేది స్లో అయిందంట. ఎందుకు అంటే ప్రతి దేశం కూడా సో టైప్ ఆఫ్ బయో ఇథనాల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇండిజినస్గా కార్న్ లాంటి వాటితో మనకి టైప్ ఆఫ్ మేజ్ లాంటి వాటితో మనకి బయోఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేయడం. సో సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనకి దేశాలన్నీ కూడా ఫోకస్ చేస్తున్నాయి. అలా క్రూడ్ ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ స్లో అయిందని మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. గ్రోత్ వాజ్ 0.8% అంట, ప్రైమర్లీ డ్యూ టు పెట్రోకెమికల్ సెక్టర్, వైల్ ఈవీస్, ఎల్ఎన్జీ ట్రక్స్ అండ్ హై స్పీడ్ రైల్ రిడ్యూసెస్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఆయిల్ కన్జంప్షన్. చూడండి వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఆయిల్ కన్జంప్షన్ అనేది మనకి క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ అనేది తగ్గింది. ఓకే, బికాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వెహికల్స్. ఓకే, అలాగే మనకి టైప్ ఆఫ్ బయో ఇథనాల్స్ని ప్రొడ్యూస్ చేయడం అన్ని దేశాలు కూడా ఈ యొక్క క్రూడ్ ఆయిల్ చమురుని మనకి వినియోగించడం తగ్గించేసాయి. ఎస్. సో ఇలా మనకి గ్లోబల్ ఎనర్జీ అవుట్లుక్లో మనం తెలుసుకోవాల్సింది అంటే వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఇది ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1974 అండి. సో IEA అనేది ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎప్పుడు అంటాడు మనకి 1974 బై వన్ ఆఫ్ ది OECD నేషన్స్. ఓకే, అప్పట్లో మనకి అంటే వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ కంట్రీస్. అయితే ఇక్కడ అప్పట్లో మనకి క్రైసిస్ వచ్చింది 1973-74 ఆయిల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు టు టైప్ ఆఫ్ మేకింగ్ సమ్ పాలసీస్. సో అలాగే హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? ప్యారిస్, ఫ్రాన్స్. అలాగే వాట్ ఈస్ ద మ్యాండేట్ అంటే ఎన్ష్యూర్స్ ఎనర్జీ సెక్యూరిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ త్రూ అనాలిసిస్, డేటా అండ్ పాలసీ రికమెండేషన్స్. అలాగే వెరీ ఇంపార్టెంట్ మనకి హౌ మెనీ మెంబర్స్ ఉన్నారు. సో IEAలో మనకి 31 మెంబర్స్ ఉన్నారు టోటల్గా. 13 అసోసియేట్ కంట్రీస్ ఉంటాయి ఇంక్లూడింగ్ ఇండియా. సో అంటే ఇండియా ఈజ్ ఏ అసోసియేట్ కంట్రీ లేదంటే ఒక అబ్జర్వింగ్ కంట్రీ అంటే వన్ ఆఫ్ ది అసోసియేట్ కంట్రీ. ఓకే, అండ్ 4 యాక్షన్ కంట్రీస్ ఓన్లీ OECD మెంబర్స్ కెన్ బికమ్ IEA మెంబర్స్. ఇది కూడా ఇంపార్టెంట్. సో జనరల్గా అడుగుతుంటారు. సో ఇది IEA అనేది ఎస్టాబ్లిష్ చేసింది OECD కంట్రీస్ కాబట్టి OECDలో మెంబర్స్ మాత్రమే IEAలో మెంబర్షిప్ పొందగలరు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు మనం ఫ్యూచర్లో. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో IEA అనేది హెడ్ క్వార్టర్స్ మనకి వన్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఓకే, సో మనకి సో దోస్ హూ బికమ్ ది IEA మెంబర్స్ ఇవన్నీ కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ చూద్దాం. సో విచ్ కంట్రీ ఈజ్ co-hosting the maritime exercise named ICMA with India in April 2020 అంటే అప్కమింగ్ అనమాట. సో April 2025లో ఇది హోస్ట్ చేయబోతుంది. సో అయితే ఏ దేశం ఫ్రెండ్స్, ఏ దేశం మనకి co-host చేయబోతుంది? మారిషస్, మొజాంబిక్, కెన్యా ఆర్ తాంజానియా? గుడ్ మార్నింగ్ అండి శరణ్య. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తున్నారా?
సో మ్యాక్సిమం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే రెగ్యులర్గా మీకు జిఎస్ పార్ట్ కావచ్చు, మీకు మ్యాథ్స్ రీజనింగ్ పార్ట్ కావచ్చు, అటు గ్రూప్ డి లెవెల్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, సివిల్ అంటే మనకి గ్రూప్స్ అంటే ఎటువంటి కంటెంట్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని దానికన్నా. ఓకే, ఎస్, క్వశ్చన్ ఆన్సర్ ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఆన్సర్ మనకి తాంజానియా. ఈజ్ ఇట్ తాంజానియా? ఓకే, తాంజానియా ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో తాంజానియా నో డౌట్ ఫ్రెండ్స్ మనకి వన్ ఆఫ్ ది ఐక్మియే. సో జనరల్గా దీనికి ఒక టైప్ ఆఫ్ ఫుల్ ఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అంటే ఆఫ్రికా ఇండియా అనమాట. సో వాట్ ఈస్ దట్? సో ఏఐ అంటే ఆఫ్రికా ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఇది. ఓకే, వన్ ఆఫ్ ది ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. అయితే ఒకసారి చూద్దాం దీని గురించి న్యూస్ ఒకసారి ఏంటో చూద్దాం. సో ఆన్సర్ డి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో ద ఇండియన్ నేవీ పార్టిసిపేట్ చేస్తుంది ఈ యొక్క అప్కమింగ్ ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ ఐకీమి విత్ ఆఫ్రికన్ నేషన్స్ అండి. ఆఫ్రికన్ నేషన్స్తో కలిసి భారతదేశం నావికాదళం మనకి పార్టిసిపేట్ చేయబోతుంది. ఓకే, అయితే దీని అర్థం ఏంటంటే యూనిటీ, సంస్కృతిలో యూనిటీ అంటాం అనమాట. అండ్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ద నేవల్ ఇంటర్ఆపరబిలిటీ. ద మేడన్ ఎడిషన్ ఈస్ కో హోస్టెడ్ బై ఇండియన్ నేవీ అండ్ టాంజానియా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ అండి. సో ఇది ఒక మేడ్ ఇన్ అంటే మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇలాగ ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ని పెంపొందించడానికి సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ నేవల్ ఎక్సర్సైజ్, ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తుంది తాంజానియా అండ్ ఇండియా. ఓకే, ఎస్. సో ఎక్కడ అంటే మనకి ప్లేస్ కూడా అడుగుతారు మనకి, దేర్ సి సలాం. ఓకే, తాంజానియా. సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేట్ చేస్తారు మనకి మిడ్ ఏప్రిల్ 2025. సో అప్కమింగ్ ఈవెంట్స్ కూడా మనకు అడుగుతారు, ఫ్యూచర్ ఈవెంట్స్, పాస్ట్ ఈవెంట్స్ ఏదైనా మనకు అడగచ్చు. ఓకే, సో ఇదంతా మనకి ఆఫ్రికా ఇండియా రిలేషన్స్ని పెంపొందించడానికి, ముఖ్యంగా డిఫెన్స్ కార్పొరేషన్స్ మనకి స్ట్రెంగ్తన్ చేయడానికి అని మనం భావించవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక 6 day ఎక్సర్సైజ్ అండి. సో ఎన్ని డేస్ అంటే మనకి 6 days ఎక్సర్సైజ్ ఇన్వాల్వింగ్ 10 nations. 10 దేశాలు మనకి ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. లైక్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొమరోస్, జిబౌటి, ఎరిట్రియా, కెన్యా, మెడగాస్కర్, మారిషస్, మొజాంబిక్, సీషెల్స్ అండ్ సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ టాంజానియా లాంటి దేశాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అయితే ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది ఇండియన్ మనకి మ్యారిటైమ్ సెక్యూరిటీ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాయి. కాంబాటింగ్ సమ్ ప్రైవసీ, ఇల్లీగల్ ట్రాఫికింగ్, ఓకే, యాజ్ వెల్ as మనకి అన్రిపోర్టెడ్ ఫిషింగ్స్ అంటే ఇవన్నీ కూడా మనకి చర్చలకి దారితీస్తాయి. సో ఇవన్నీ కూడా మేజర్గా మనం ఫేస్ చేస్తున్న కన్సర్న్స్ కాబట్టి ఇంటర్నేషనల్గా సో ఇవన్నీ కూడా మనకి డిస్కస్ చేసే ప్రయత్నం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆల్రెడీ మనం సాగర్ విజన్ అనేది కూడా మనకి ఇంట్రడ్యూస్ చేసాం. సో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ సాగర్ ఇనిషియేటివ్స్ కూడా మనకి సో టు స్ట్రెంగ్తన్ ద ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్స్ కావచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, ఒక ఇల్లీగల్ ఫిషింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ప్రొహిబిట్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ మానిటరింగ్ మిషన్స్ సాగర్. సో ఇలాగ మనకి ఐక్మియా అనేది ఆఫ్రికా ఇండియాకి సంబంధించిన ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. గుర్తుపెట్టుకోండి, మనకి ఏప్రిల్ 2025లో మనకి హోస్ట్ చేయబోతుంది. ఎవరంటే తాంజానియా దేశం. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, ఎస్, యుఎస్ యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్ కీ క్రాప్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎందుకు న్యూస్లో ఉందంటే అగ్రికల్చర్లో భాగంగా మనం చెప్పుకుంటాం. సో భారతదేశం అగ్రికల్చర్లో మనకి వన్ ఆఫ్ ది బ్లెస్డ్ అండి. సో వీఆర్ బ్లెస్డ్ విత్ అగ్రికల్చర్ ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ యునైటెడ్ నేషన్ ఇస్ కీన్ టు ఎన్హాన్స్ ఇట్స్ యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్ ఫర్ 3 crops. అంటే ఆ 3 crops అనేది మనకి న్యూస్లో ఉంది. ఈ 3 crops మీద ఎక్కువ దృష్టి పెడుతుంది యుఎస్ఏ. మన దేశం నుంచి దిగుమతి చేసుకోవాలని, అంటే మన దేశం నుంచి ఎగుమతి చేసుకొని వాళ్ళ దేశాలు దిగుమతి చేసుకుంటారు. సో లైక్ సోయాబీన్, కార్న్ అండ్ కాటన్. మీరు గమనిస్తే ఇందులో ఈ మూడిట్లో కాటన్ మనకి ముఖ్యంగా కార్న్ వచ్చేసరికి మనం డెఫిసిట్లో ఉన్నాం. యాక్చువల్గా మేజ్లో మనం యాక్చువల్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో అలాంటి ఒక టైప్ ఆఫ్ ఇంపోర్టింగ్ క్రాప్. అంటే జనరల్గా మనకి మేజ్ ఈ యొక్క కార్న్ ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే సో మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ కార్న్ ద్వారా ఎథనాల్స్ని మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం. లేటెస్ట్ ట్రెండ్ వచ్చేసరికి సో వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎథనాల్స్ బై యూజింగ్ దీస్ కార్న్స్. అందుకనే కార్న్ డిమాండ్ ఎక్కువైంది మనకి. అంటే ఒకప్పుడు మనం ఎక్స్పోర్టింగ్ ప్లేసెస్లో ఉండేవాళ్ళం, ఎక్స్పోర్టింగ్ ట్రెండ్లో ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం ఈ యొక్క ఎథనాల్ ప్రొడక్షన్ వల్ల, ఎథనాల్ డిమాండ్ వల్ల వీఆర్ గోయింగ్ టు ఇంపోర్ట్స్. ఓకే, సో ఇలా మనకి ఇది కూడా ఇంపార్టెంట్గా మనం చూడొచ్చు. సో అయితే ఇక్కడ సోయాబీన్, కార్న్ అండ్ కాటన్ లాంటి ఒక టైప్ ఆఫ్ క్రాప్స్ మీద ఎక్కువగా మనకి దృష్టి పెడుతుంది యుఎస్ఏ మన దేశం నుంచి. Okay, this interest intensified following statements from former US President Donald Trump, who threatened to impose the equal tariffs to Indian exports. అంటే జనరల్గా మనకి రెసిప్రోకేటింగ్ టారిఫ్స్ విధిస్తాము. ఇండియా ఎలాగైతే మనకి టారిఫ్స్ విధిస్తుందో అలాగే యుఎస్ఏ కూడా విధిస్తుంది ఫ్యూచర్లో అని మనకి తెలియజేశారు కదా యుఎస్ఏ ట్రంప్. సో దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు.
సో ఖచ్చితంగా ద యూఎస్ అగ్రికల్చర్ సెక్టర్ హ్యాస్ హిస్టారికల్లీ రిలైడ్ ఆన్ ఎక్స్పోర్ట్స్ విత్ టోటల్ వాల్యూ ఆఫ్ 62 బిలియన్స్ ఇన్ 2020. అంటే యాక్చువల్గా మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం యూఎస్ఏకి. ఓకే, సో ఇందులో భాగంగా మనకి 3 క్రాప్స్ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంది యూఎస్ఏ. అది ఏంటి అనేది అడుగుతాడు. కార్న్ యాజ్ వెల్ as సోయాబీన్ అండ్ కాటన్. ఇందులో మీకు కాటన్ తెలుసు కదా, వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్. ఓకే, సో ఖరీఫ్ క్రాప్ కాటన్ వచ్చేసరికి ఖరీఫ్ క్రాప్, అలాగే కార్న్ కూడా ఖరీఫ్ క్రాప్, సోయాబీన్ కూడా ఖరీఫ్ క్రాప్. ఈ 3 కూడా ఖరీఫ్ క్రాప్సే. ఓకే, నెక్స్ట్ వన్. సో 4th వచ్చేసరికి డేర్ టు ఎరాడికేట్ టీబీ ప్రోగ్రామ్ అండి. డేర్ టు ఎరాడికేట్ టీబీ ప్రోగ్రామ్ ఏంటిది అంటే, వాట్ ఈస్ ద న్యూస్ అంటే, ద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ DBT. ఓకే, సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో దేనికి సంబంధించిన న్యూస్ అంటే, సో ఎరాడికేట్ టీబీ ప్రోగ్రామ్. సో ఇది హ్యాస్ అడ్వాన్స్డ్ ఇట్స్ ఎఫర్ట్స్ ఇన్ కంబాటింగ్ టీబీ త్రూ జెనోమిక్ సీక్వెన్సింగ్ ఇనిషియేటివ్ అండి. అంటే జనరల్గా టీబీ అనేది ఎరాడికేట్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా బై 2030 కల్లా. గ్లోబల్గా మనకి గోల్ వచ్చేసరికి 2030. ఓకే, సో అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క టార్గెట్ వచ్చేసరికి 2030. సో బిఫోర్ దట్ ఓన్లీ 2025 కల్లా, మనం ఎండ్ ఆఫ్ 2025 వీ హ్యావ్ టు ఎండ్ ద టీబీ అని చెప్పి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టైప్ ఆఫ్ సంకల్పంగా తీసుకుంది టార్గెట్ని. అయితే ఆ యొక్క టార్గెట్ వైపుగా అడుగులు వేయడానికి సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఒక కొత్త ఎఫర్ట్స్ని తీసుకొచ్చింది. అది ఏంటంటే, బై యూజింగ్ సమ్ త్రూ జెనోమిక్ సీక్వెన్సింగ్ ఇనిషియేటివ్ ద్వారా ఈ టీబీ కేసెస్ని తగ్గించాలని చూస్తుంది. అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన బాడీలో ఏమైనా టీబీ ఉంటే, మన బాడీలో ఆ టీబీ లాంటి ఒక జీన్ ఏదైతే ఉంటుందో, ఆ జీన్ అంటే ఎఫెక్టెడ్ జీన్ ఏదైతే ఉంటుందో, ఎఫెక్టెడ్ జీన్ని సిజర్ చేసి తీసేసి దాని ప్లేస్లో ఒక టైప్ ఆఫ్ అన్ప్రొడక్టివ్, అంటే మన జనరల్గా వైరస్ లేని ఒక టైప్ ఆఫ్ టీబీ లేని ఒక టైప్ ఆఫ్ జీన్ని రిప్లేస్ చేయడం. సో ఇది ఒక టైప్ ఆఫ్ జీన్ ఎడిటింగ్ టెక్నిక్స్ అంటాం. జీన్ ఎడిటింగ్ టెక్నిక్స్ అంటే మన బాడీలో టీబీ ఎంత శాతం ఉంది, సో ఇనీషియల్ స్టేజ్లోనే టీబీని కానీ మనం తొలగిస్తే, టీబీకి ఎఫెక్టెడ్ జీన్స్ని మనం తొలగిస్తే కనుక సో మనకి బాడీ అంతా వ్యాప్తించే అవకాశం ఉండదని చెప్పి, సో ఇటువంటి ఒక టైప్ ఆఫ్ జీన్ ఎడిటింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది మన దేశం ఈ యొక్క 2025 కల్లా టీబీని ఎండ్ చేయాలని ప్రయత్నిస్తుంది. ఓకే, సో DBT sequenced nearly 10,000 samples of Mycobacterium TB, part of larger goal to sequence 32,500 samples అంటే ఇందులో భాగంగా. సో ఖచ్చితంగా ప్రాజెక్ట్ అలయన్స్ విత్ ద గవర్నమెంట్స్ అంబిషన్ టు ఎరాడికేట్ TB బై 2025 హెడ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2030. ఓకే, సో జనరల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గోల్ ఏంటంటే 2030. ఓకే, సో ఇండియా మనకి 2025 కల్లా ఎరాడికేట్ చేయాలని చూస్తుంది దానికన్నా ముందే. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ న్యూస్ అండి. సో అలాగే మనకి లాంచ్డ్ ఆన్ వరల్డ్ టీబీ డే, అంటే జనరల్గా మనకి మార్చ్ టీబీ డే ఎప్పుడు, సో వరల్డ్ టీబీ డే ఎప్పుడు చెప్పండి. సో అయితే ఇక్కడ మనకి లాంచ్ చేసింది ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ మనకి డేర్ టు ఎరాడికేట్ టీబీ అనేది ప్రోగ్రామ్ మనకి ఫోకసింగ్ ఆన్ ఎరాడికేట్ టీబీ జెనోమిక్ రీసెర్చ్. ఓకే, సో అయితే మనకి ఏ మినిస్ట్రీ ఎఫర్ట్స్ ఇన్వాల్వింగ్ సమ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఇంక్లూడ్స్ ది ఇండియన్ ట్యూబర్కులోసిస్ జెనోమిక్ సీక్వెన్స్ ఇన్ TGS. ఓకే, విచ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మానిటరింగ్ ద టీబీ. సో ఇలాంటివి మనకి ఇంపార్టెంట్. ఓకే, మన దేశంలో టీబీని ఎరాడికేట్ చేయడానికి మనం అనుసరిస్తున్న టెక్నిక్స్. ఓకే, సో ఇప్పుడు మనకి బయోటెక్నాలజీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ మనకి ఇనిషియేట్ చేసాయి మనకి వన్ ఆఫ్ ది జీన్ సీక్వెన్సెస్. ఓకే, బై యూజింగ్ దిస్ జెనెటిక్ ఇంజనీరింగ్ సో వీఆర్ గోయింగ్ టు ఎరాడికేట్ ద టీబీ. ఓకే, నెక్స్ట్ వన్ మనకి నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ స్టూడెంట్ మెంటల్ హెల్త్ అండి. జనరల్గా మనకి ఇక్కడ రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనమాట. రీసెంట్లీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేశారు ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ మెంటల్ హెల్త్. దాన్ని NTF అంటాం. వాట్ ఇస్ దట్? NTF, నేషనల్ టాస్క్ ఫోర్స్. దేనికి సంబంధించిందంటే సో ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క మెంటల్ హెల్త్ రైజింగ్ అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడు, రైజింగ్ అయ్యే టైంలో సో దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, దీన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి అంటే ఆన్ ది ఇష్యూ ఆఫ్ మెంటల్ హెల్త్. స్టూడెంట్స్ యొక్క మెంటల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని రికమెండ్ చేసింది సుప్రీం కోర్ట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్. అయితే దిస్ డెసిషన్ ఫాలోడ్ ది స్ట్రాటజిక్ డెత్స్ ఆఫ్ 2 స్టూడెంట్స్ అంటే జనరల్గా IIT ఢిల్లీలో మీకు తెలుసు కదా. సో IIT ఢిల్లీలో ఒక టైప్ ఆఫ్ 2 స్టూడెంట్స్ సూసైడ్ చేస్తున్నారు. సో మనకి ప్రెషర్ వల్ల, ఎగ్జామ్స్ ప్రెషర్ వల్ల. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్ట్ ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని చూస్తుంది. సో IIT ఢిల్లీలో జరిగిన సంఘటన తర్వాత ఇది చోటు చేసుకుంది. ఓకే, సో విచ్ బ్రాట్ ఇన్ టు లైట్ ద అర్జెంట్ నీడ్ ఫర్ ద కాంప్రహెన్సివ్ అప్రోచ్ టు మెంటల్ హెల్త్ ఇన్ అకాడమియా. ఈ అకాడమియాలో ఒక టైప్ ఆఫ్ మెంటల్ హెల్త్ కండిషన్స్ కోసం ఒక టైప్ ఆఫ్ పాలసీ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. ఓకే,
సో దానికి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇష్యూ ఏంటి అంటే సుప్రీంకోర్టు నోటెడ్ డిస్టర్బింగ్ ప్యాటర్న్ ఆఫ్ సూసైడ్స్ అమాంగ్ స్టూడెంట్స్, పర్టికులర్లీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో, ఒక టైప్ ఆఫ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి ఒక హత్యలు జరుగుతూ ఉంటున్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ కావచ్చు, అలాగే మనకి ఐఐటి కోర్సెస్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో మనకి ఎక్కువ సూసైడ్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓవర్ 13,000 స్టూడెంట్స్ హ్యావ్ రిపోర్టెడ్లీ టేకన్ దేర్ ఓన్ లైఫ్స్ అంట. రీసెంట్ ఇయర్స్లో 13,000 మంది చనిపోవడం జరిగింది ఇలా. ఓకే, విత్ మెనీ కేసెస్ లైక్ అకాడమిక్ ప్రెషర్ వల్ల, డిస్క్రిమినేషన్ వల్ల, హెరాస్మెంట్స్ వల్ల కూడా అకాడమిక్లో, కాలేజెస్లో మనకి ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఈ ప్రెషర్స్ని తట్టుకోలేక దగ్గర 13,000 మంది చనిపోవడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే సో క్రియేట్ సమ్ నేషనల్ పాలసీ, నేషనల్ టాస్క్ ఫోర్స్. ఓకే, సో అయితే దిస్ ఎన్టీఎఫ్ విల్ చైర్డ్ బై వెరీ ఇంపార్టెంట్ అంటే జనరల్గా మనకి ఈ యొక్క ఈ ఏర్పాటు చేయబోయే ఎన్టీఎఫ్ని ఎవరు మనకి హోస్ట్ చేయబోతున్నారు, ఎవరు మనకి చైర్మన్గా ఉండబోతున్నారు అంటే వన్ ఆఫ్ ది ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రవీంద్ర భట్. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఇబ్బంది పడతాడు. సో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ మెంటల్ హెల్త్ యొక్క చైర్మన్ ఎవరు అంటే వన్ ఆఫ్ ది ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అండి, వన్ ఆఫ్ ది జస్టిస్ భట్. ఓకే, అయితే ఇట్ ఇంక్లూడ్స్ మెంబర్స్ ఫ్రమ్ వేరియస్ సెక్టార్స్, ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి కానీ, సోషల్ జస్టిస్ కానీ, అలాగే మెంటల్ హెల్త్ నుంచి కానీ మెంబర్స్ మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. అయితే ది టాస్క్ ఫోర్స్ ఎయిమ్స్ టు ఐడెంటిఫై కాజెస్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీస్ అండ్ రికమెండ్ ది రెగ్యులారిటీ ఇంప్రూవ్మెంట్స్. సో ఇలా మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే సో ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క సూసైడ్స్ సంబంధించిన ఒక టైప్ ఆఫ్ రీసెర్చ్ చేయడం దీని యొక్క ఇంపార్టెన్స్, నేషనల్ టాస్క్ ఫోర్స్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 6th వన్, మనకి వన్ ఆఫ్ ది కంట్రీ న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. పపాయా న్యూ గిని బ్యాన్ చేస్తుంది ఫేస్బుక్ని. ఎందుకు? సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది వై ఇట్ ఈస్ ద న్యూస్ యాక్చువల్గా. సో పపాయా న్యూ గిని ఫేస్బుక్ షట్ డౌన్ అయింది ఎందుకు అనేది చూసుకుంటే సో హ్యాస్ రీసెంట్లీ ఇంప్లిమెంటెడ్ ఎ టెంపరీ షట్ డౌన్ ఆన్ ఫేస్బుక్ అండి. అంటే జనరల్గా ఓవరాల్గా టెంపరీగా ఫేస్బుక్ షట్ డౌన్ చేస్తుంది యాక్చువల్లీ. సో ఎందుకు ఈ యాక్షన్ చేసుకుంది, ఎందుకు దిస్ టైప్ ఆఫ్ యాక్షన్ హ్యాస్ బిన్ టేకెన్ బై గవర్నమెంట్. ఓకే, యాక్చువల్గా ఒక టెస్ట్ కోసం అనమాట. దిస్ యాక్షన్ ఈస్ డిస్క్రైబ్డ్ బై ది గవర్నమెంట్ యాజ్ అ టెస్ట్ ఎయిమ్డ్ ఎట్ కంబాటింగ్ హేట్ స్పీచ్. మీకు ఇప్పుడు హేట్ స్పీచ్ బాగా వినిపిస్తుంది, అటు ట్విట్టర్లో కావచ్చు, అటు మనకి ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, మనకి హేట్ స్పీచ్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. హేట్ స్పీచ్ ఎక్కువ మనకి వినిపిస్తుంది న్యూస్ యాక్చువల్లీ. ఓకే, అయితే మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లిట్ కంటెంట్ రావడం వల్ల సో పపాయా న్యూ గిని అనే దేశం మనకి టెంపరీగా షట్ డౌన్ చేస్తుంది ఈ యొక్క ఫేస్బుక్ని. సో దిస్ షట్ డౌన్ బిగన్ అన్ఎక్స్పెక్టెడ్లీ అండ్ లెఫ్ట్ హ్యాస్ అప్రాక్సిమేట్లీ 1.3 million యూజర్స్ అనేబుల్ టు యాక్సెస్ ద ప్లాట్ఫామ్స్ అంట. సో సడన్గా ఈ యొక్క షట్ డౌన్ చేయడం వల్ల ఫేస్బుక్ అనేది సో దగ్గర పపాయా న్యూ గిని అనే దేశంని ఒక 1.3 million యూజర్స్ అనేవి వాళ్ళు ఇబ్బంది పడ్డారు అనేసి న్యూస్ అయితే వచ్చింది. ఓకే, అంటే గవర్నమెంట్ అథారిటీ. సో జనరల్గా మనకి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే సో ఎస్ మనకి వన్ ఆఫ్ ది 19 ఆర్టికల్ 19 ఏం చెప్తుంది, ఆర్టికల్ 19(1) ఆఫ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే సో ఇలా టైప్ ఆఫ్ దీనికి అగెనిస్ట్గా వెళ్ళింది. సో దానికోసం ఇక్కడ న్యూస్ అయితే ఉంది. సో ఖచ్చితంగా అగెనిస్ట్గా మనకి ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడుచుకొని సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ సోషల్ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడం వల్ల సో కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కంప్లైంట్ చేస్తున్నారు అనమాట, పిటిషన్స్ వేస్తూ మనకి రైజ్ చేస్తున్నారు ఈ యొక్క ఇష్యూని. సో దట్ ఈస్ ద న్యూస్ యాక్చువల్లీ. సో అంటే ఏ దేశం మనకి ఈ టైప్ ఆఫ్ రీసెంట్ మనకి బ్యాన్ విధించింది అని అడుగుతారు ఫ్రెండ్స్ క్వశ్చన్. పపాయా న్యూ గిని. ఓకే, సో రిగార్డింగ్ హేట్ స్పీచ్, మిస్ఇన్ఫర్మేషన్, ఓకే, ఇల్లీగల్ కంటెంట్ ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అడాప్టెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ఇన్ March 2025? ఓకే, సో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా అండ్ హర్యానా. సో ఖచ్చితంగా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకు ఖచ్చితంగా తెలంగాణ మనకి రీసెంట్గా ఏం చేస్తుంది ఫ్రెండ్స్, ఒక టైప్ ఆఫ్ బిల్ని పాస్ చేస్తుంది. అది ఒక చట్టంగా అయిపోయింది యాక్చువల్గా, హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్. ఇది ఒక వన్ ఆఫ్ ది గుడ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద న్యూస్ అనేది చూద్దాం ఒకసారి. న్యూస్ ఏంటి, రీసెంట్లీ తెలంగాణ అసెంబ్లీ అడాప్టెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ అండ్ టిష్యూ యాక్ట్. 1994లో మనకు ఒకప్పుడు ఉండేది ఫ్రెండ్స్. ఓకే, సో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ అండ్ టిష్యూస్ యాక్ట్ ఎప్పుడు అంటే మనకి 1994. ఓకే, అయితే దిస్ మూవ్ ఎయిమ్స్ టు రెగ్యులేట్ ది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ప్రివెంట్ ఇల్లీగల్ కమర్షియల్. అంటే ఖచ్చితంగా హ్యూమన్ ఆర్గాన్స్ మీద ఇల్లీగల్ అలైన్మెంట్స్, ఇల్లీగల్ డీలింగ్స్ అవుతూ ఉంటాయి. సో అటువంటి ఇల్లీగల్ డీలింగ్స్ని ప్రొహిబిట్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి ఫర్దర్గా ఈ చట్టంని రూపొందించారు యాక్చువల్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద తెలంగాణ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ యాక్ట్ 1995. హౌఎవర్ ది అడాప్షన్ ఆఫ్ ది సెంట్రల్ యాక్ట్ పర్టికులర్లీ ఇన్ 2011 అమెండ్మెంట్స్ ఎన్హాన్స్ రెగ్యులేటరీ మెజర్స్ అండ్ అలయన్స్ తెలంగాణ లాస్ విత్ ఇన్ నేషనల్ స్టాండర్డ్స్. అంటే నేషనల్ స్టాండర్డ్స్ 2011లో తీసుకొచ్చారు. సో తెలంగాణ హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ వచ్చేసరికి 1995. ఇప్పుడు 2011లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, మనకి టైప్ ఆఫ్ వేరియస్ పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అలైన్ చేస్తూ
తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది మాడిఫై చేస్తుంది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వీ హ్యావ్ టు నోట్ దట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ ప్రపోజెస్ ది ఒక టైప్ ఎనాక్టెడ్ ది హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అంటే మనకి మనది తెలంగాణ అని చెప్పాలి. ఓకే, అలాగే ద ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994 గవర్న్స్ ద రిమూవల్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ హ్యూమన్ టిష్యూస్ కావచ్చు. ఓకే, సో అంటే ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్గాన్స్, అంటే ఒకే ఆర్గాన్ అనే కాదు, హ్యూమన్లో ఉండే ప్రతి ఆర్గాన్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో రిమూవ్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు, ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఓకే, అకార్డింగ్ టు విచ్ యాక్ట్ అంటాడు మనకి తెలంగాణ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్. సో అలాగే ఇట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ సమ్ ఎథికల్ ప్రాక్టీసెస్. ఖచ్చితంగా ఈ ఆర్గాన్ డొనేషన్ చేసినప్పుడు కొన్ని ఎథికల్ ప్రాక్టీసెస్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డొనేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ధన సహాయం కావచ్చు, అలాగే మనకి టైప్ ఆఫ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కావచ్చు, లైఫ్ లాంగ్ అతనికి ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ని ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో అయితే ఖచ్చితంగా ది యాక్ట్ అవుట్లైన్స్ ద రోల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అండ్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిషింగ్ పెనాల్టీస్ ఫర్ వేరియస్ వయలేషన్స్. అంటే ఇవన్నీ కూడా జనరల్గా కొత్త చట్టాల్లో తీసుకొచ్చిన కొత్త రూల్స్ అండి. ఓకే, సో 2011 నేషనల్ హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ 2011 దృష్టిలో పెట్టుకొని సో తెలంగాణ గవర్నమెంట్ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని రూపొందించింది. సో దీన్నే మనం టైప్ ఆఫ్ తెలంగాణ అడాప్ట్ చేసుకుంది హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, రీసెంట్గా కమింగ్ టు 8th న్యూస్, మనకి ఇండియా అండ్ సింగపూర్ సంబంధించిన ఒక న్యూస్. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. మనది సౌత్ ఈస్ట్ ఏషియా దేశమైన సింగపూర్తో మనకి ఇప్పుడు ఒక లెటర్ ఆఫ్ ఇంటెండెంట్ మనకి కుదిరింది ఫ్రెండ్స్. దేని మీద అంటే గ్రీన్ షిప్పింగ్ కారిడార్ మీద. రేపొద్దు మన గ్రీన్ షిప్పింగ్ కారిడార్ మీద రీసెంట్గా ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్న దేశం అంటే భారతదేశం అంటే సింగపూర్ అని చెప్పాలి. సో మనకి March 25 జరిగింది ఇది. అయితే ఇండియా అండ్ సింగపూర్ సైన్డ్ ఏ లెటర్ ఆఫ్ ఇంటెంట్ టు కొలాబరేట్ ఆన్ ద గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్, GDSC అంటాం. ఓకే, సో గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్స్ మీద దృష్టి పెట్టుకుంది ఫ్రెండ్స్ డ్యూరింగ్ ది సింగపూర్ మ్యారిటైమ్ వీక్. యాక్చువల్లీ దిస్ పార్ట్నర్షిప్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద మ్యారిటైమ్ డిజిటలైజేషన్ అండ్ డీకార్బనైజేషన్. అంటే మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ జరిగినప్పుడు, అలాగే మ్యారిటైమ్ లైక్ మనకి ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ వన్ పోర్ట్ టు అదర్ పోర్ట్. ఇండియన్ సీ పోర్ట్స్ నుంచి సింగపూర్ సీ పోర్ట్స్కి మనకి ఈ ట్రాన్స్ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు సో డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్ని, అలాగే డీకార్బనేషన్స్ లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ జరిగింది. సో లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే డీల్ కుదిరింది ఫ్రెండ్స్. Okay, so this partnership aims to enhance the maritime distillation and decarbonation. This agreement is expected to encourage the innovation and adoption of low emission technologies in maritime sector. So ఖచ్చితంగా డీకార్బనేషన్ అనేది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో వింటున్నాం. సో మనకి మ్యారిటైమ్ ఎక్సైజ్లో మనకి మ్యారిటైమ్ అంటే జనరల్గా మనకి ఒక షిప్స్ ట్రాన్స్పోర్టేషన్స్లో కూడా మనకి పొల్యూషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఈ మెరైన్ యానిమల్స్ అన్నీ కూడా మనకి ప్రోహిబిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో మనకి టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా డీకార్బనేషన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ గోల్గా పెట్టుకుంది. సో ఈ యొక్క టైప్ ఆఫ్ ఇండియా అండ్ సింగపూర్. సో ఇలా మనకి వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి GDSC బ్యాక్గ్రౌండ్ ఏంటంటే GDSC ఇనిషియేటివ్ వాస్ లాంచ్ టు అడ్రస్ ద ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఇన్ షిప్పింగ్ అండ్ మెయిన్గా షిప్పింగ్లో జరుగుతున్న పొల్యూషన్స్ రిలీజెస్ తగ్గించడం కోసం తీసుకొచ్చిన ఒక టైప్ ఆఫ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్. ఓకే, సో ఫోకస్ ఆన్ వాట్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో మెయిన్లీ దిస్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ మనకి మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, అయితే ది కారిడార్ ఎయిమ్స్ టు ఫెసిలిటేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ జీరో ఆర్ నియర్ జీరో ఎమిషన్ టెక్నాలజీస్ అండి. అంటే ఏం లేదండి, ఖచ్చితంగా ఇండియా అండ్ సింగపూర్ రిలేషన్స్ అనేవి బలంగా ఉంటాయి మ్యారిటైమ్లో ఎస్పెషల్లీ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ఇండియా సింగపూర్ జరుగుతున్నప్పుడు ఇటువంటి ఒక జీరో ఎమిషన్స్ని టార్గెట్ చేస్తూ కొత్త టెక్నాలజీస్ ద్వారా ఖచ్చితంగా పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది కొలాబరేటివ్ స్ట్రాటజీ టు ఇంప్రూవ్ ద టైప్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్. ఓకే, సో ఖచ్చితంగా మ్యారిటైమ్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు షిప్పింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. షిప్పింగ్ ద్వారా మనకి రివర్స్ మనకి సీ కూడా పొల్యూట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలా పొల్యూట్ అవ్వకుండా కొన్ని కొత్త టెక్నాలజీస్ని యూజ్ చేసి వాట్ ఈస్ దట్ జీరో ఆర్ నియర్ జీరో ఎమిషన్ టెక్నాలజీస్ని యూజ్ చేసి సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిషన్స్ని తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో చాలా ఇంపార్టెంట్. సో గ్రీన్ హౌస్ కారిడార్స్ని దృష్టి పెట్టుకుంది ఈ మనకి ఇండియా విత్ సింగపూర్. ఓకే, కమింగ్ టు కీ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ GDSC ఇంక్లూడ్ ప్రమోషన్ ఆఫ్ మ్యారిటైమ్ డిస్టిలేషన్. ఖచ్చితంగా మనకి మ్యారిటైమ్ డిస్టిలేషన్ రికార్డ్స్ అన్ని కూడా డిజిటలైజ్ పద్ధతిలో ఉండాలి. సో యాజ్ వెల్ as పేపర్లెస్ వర్క్ కాకుండా, అలాగే ఐడెంటిఫైయింగ్ స్టేక్ హోల్డర్స్ ఫర్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్,
యాజ్ వెల్ యాజ్ మనకి యాక్సలరేటింగ్ ద అడాప్షన్ ఆఫ్ గ్రీన్ టెక్నాలజీస్ని ఎలా అడాప్ట్ చేసుకొని ఎలా మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. అలాగే ఫార్ములేషన్ పార్ట్నర్షిప్ త్రూ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సో MOU ద్వారా ఈ యొక్క టైప్ ఆఫ్ ఒప్పందం కుదుర్చుకోవడం. సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ ఏ దేశంతో మన దేశం ఈ డీకార్బనేషన్ టెక్నిక్స్ మీద మ్యారిటైమ్ పొల్యూషన్ తగ్గించే విధంగా అడుగులు వేస్తుందంటే సింగపూర్. ఓకే, నెక్స్ట్ వన్ కమింగ్ టు ఇండియా బికమ్స్ ద వరల్డ్స్ టాప్ మిల్క్ ప్రొడ్యూసర్ అండి. ప్రపంచంలోనే మనకి పాల ఉత్పత్తిలో ఏ దేశం మనకి మొదటి స్థానంలో ఉందంటే మనకి వన్ ఆఫ్ ది ఇండియా. సో వాట్ ఈస్ ద న్యూస్? ఓకే, న్యూస్ ఏంటి అంటే చూడండి, ఇండియా హ్యాస్ బికమ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ విత్ కరెంట్ ప్రొడక్షన్ మనకి వన్ ఆఫ్ ది మెట్రిక్ మిలియన్ టన్స్. మనకి ఎంత ఫిగర్ అనేది అడుగుతాడు, 239 మెట్రిక్ మిలియన్ టన్స్ యాన్యువల్గా ఉత్పత్తి చేస్తున్నామంట పాలు. సో ఇది మనకి పర్సంటేజ్లో అడిగితే 24%, అంటే 100% ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న 24% మెజారిటీ 24% ఆఫ్ మిల్క్ అనేది ఇండియా ఉత్పత్తి చేస్తుంది. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ లేటెస్ట్ పాయింట్స్ అనేది మనకి అడుగుతూ ఉంటారు, లేటెస్ట్ ట్రెండ్స్ అనేవి అడుగుతుంటారు. ఓకే, అయితే రీసెంట్గా యూనియన్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ అనౌన్స్ చేశారు ప్లాన్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ 300 మెట్రిక్ మిలియన్ టన్స్ బై 2030. గోల్ మనకి ఇంపార్టెంట్, 2030 కల్లా 300 మెట్రిక్ మిలియన్ టన్స్కి ఉత్పత్తి చేయాలని గోల్గా పెట్టుకుంది. సో ఖచ్చితంగా మనకి రీసెంట్గా లాంచ్ చేసిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా సో ఇటువంటి ఒక టైప్ ఆఫ్ గోల్ అనేది సాధ్యం చేయొచ్చు. సో రాష్ట్రీయ గోకుల్ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ప్రతి దేశంలో గోవుల్ని రక్షించుకోవడం, సో గోవుల్ని స్లాటర్ చేయకుండా, సో మనకి గోవుల్ని మనకి సంరక్షించుకొని గోవుల ద్వారా పాల ఉత్పత్తిని పెంచడం. సో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. సో గోవుల సంరక్షణ యాజ్ వెల్ గోవుల ద్వారా మనకి పాల ఉత్పత్తి ఎలా చేస్తున్నాం అనేది సో కేస్ స్టడీగా కూడా చాలా దేశాలు మనకి యూటిలైజ్ చేసుకుంటున్నాయి. అయితే ఇటువంటి ఒక టైప్ ఆఫ్ తరుణంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఈజ్ ప్లేయింగ్ ఎ కీ రోల్ టు అటైన్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ, అదే ఒక టైప్ ఆఫ్ గోల్. వాట్ ఇస్ ద గోల్ అంటే 300 మెట్రిక్ మిలియన్ టన్స్ బై 2030. సో ప్రజెంట్ అయితే మనకి 239లో ఉన్నాం, చూద్దాం. ఓకే, అయితే సో ద డైరీ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ జీడిపిలో చూడండి, జీడిపిలో 4.5% ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుందంట. ఓకే, సో దట్ ఈస్ మేజర్ ఇంపార్టెంట్ అండి. విత్ 10 crore పీపుల్ ఎంప్లాయిడ్ అంట, 75% ఆఫ్ హూమ్ ఆర్ ఉమెన్. యాక్చువల్గా ఈ దగ్గర మనకి 10 crore పీపుల్లో మనకి 75% అంటే సో 75% ఆఫ్ పీపుల్ మనకి ఉమెన్స్ అనేది మనకి ఒక టైప్ ఆఫ్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అంటే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇస్తున్నది డైరీ ఫార్మ్. ఓకే, సో పర్ క్యాపిటా మిల్క్ కన్జంప్షన్ ఇండియా ఈజ్ 471. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో వాట్ ఈస్ ద పర్ క్యాపిటా కన్జంప్షన్ ఇన్ ఇండియా ఆఫ్ మిల్క్ అంటే 471 grams per day. ఓకే, సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ డేటా అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే మనకి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ యాక్చువల్గా మిల్క్లో మనం లార్జెస్ట్ కన్జ్యూమర్ యాజ్ వెల్ as లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మనకి ఇండియా. ఓకే, సో అలాగే మనకి 10th వచ్చేసి ఇండోనేషియా టు జాయిన్ ద న్యూ డెవలప్మెంటల్ బ్యాంక్ అండి. జనరల్గా న్యూ డెవలప్మెంటల్ బ్యాంక్ అనేది 2015లో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? బ్రిక్స్ దేశాలు. సో బ్రిక్స్ దేశాలు తెలుసు కదా. సో బ్రిక్స్ అనగానే మనకి వన్ ఆఫ్ ది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఇది 2015లో మనకి ఒక న్యూ డెవలప్మెంటల్ బ్యాంక్ అనేది స్థాపించింది. సో దాన్నే NDB బ్యాంక్ అంటాం. అంటే రేపు ఉదయం NDB బ్యాంక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అంటే బ్రిక్స్ బ్యాంక్ అని చెప్పాలి. అయితే NDB యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మనకి NDB హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడుగుతారు. సో జనరల్గా మనకి ADB, AIIB, NDB. సో 3 types ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ADB వచ్చేసరికి మనీలా ఫిలిప్పీన్స్. అలాగే AIIB వచ్చేసరికి మనకి వన్ ఆఫ్ ది షాంఘై. ఓకే, మనకి వన్ ఆఫ్ ది బీజింగ్ చైనా యాక్చువల్గా. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది NDB వచ్చేసరికి షాంఘై చైనా. సో చూద్దాం, మనకి ఇండోనేషియా అనౌన్స్ చేసింది ఇట్స్ డెసిషన్ టు జాయిన్ ద న్యూ డెవలప్మెంటల్ బ్యాంక్. అంటే కొత్తగా 5 దేశాలు మనకి జాయిన్ అయితే ఇప్పుడు 6వ దేశంగా మనం చెప్పుకోవచ్చు. one of the Indonesia, a multinational financial institution established by BRICS nations to finance the sustainable development and infrastructure projects. Okay, so ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సస్టైనబుల్ గోల్స్ వైపు అడుగులు వేయాలన్నప్పుడు సో కొన్ని బ్యాంక్స్ అనేవి లోన్స్ ఇస్తూ ఉంటాయి. అలాగా మన దేశం కూడా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ వైపుగా పయనిస్తున్నప్పుడు దాన్ని సస్టైన్ చేయడం కోసం, దాన్ని సాకారం చేసుకోవడం కోసం ఈ NDB లాంటి బ్యాంక్స్ కూడా మనకి లోన్స్ ఇస్తూ ఉంటాయి. సో NDB బ్యాంక్ అనేది లోన్స్ ఇస్తూ ఉంటాయి. సో ప్రెసిడెంట్ ఎవరండి? వన్ ఆఫ్ ది ప్రభో Subanto stated that NDB membership will support the economic transformation by providing funding, infrastructure, renewable energy and technologies. అంటే మనకి లోన్స్ కోసం ఖచ్చితంగా NDB అనేది it will provide some loans to developing countries
ఫర్ సస్టైనింగ్ సమ్ టైప్ ఆఫ్ ఫర్ అటైనింగ్ సమ్ టైప్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, ఎస్. సో అలాగే మనకి ద మోస్ట్ స్ట్రెంథెన్ ది ఫైనాన్షియల్ కొలాబరేషన్ అండ్ అలైన్ ఇండోనేషియా విత్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ అండ్ యూఏఈ విచ్ హ్యావ్ ఆల్సో జాయిన్ దిస్ ఎన్డీబీ. సో ఎన్డీబీలో మనకి నెంబర్ ఆఫ్ దేశాలు కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, ఎస్. సో ఇది మనకి వన్ టైప్ ఆఫ్ హెడ్లైన్స్తో మనకి స్టార్ట్ చేసామండి. అయితే ఒకసారి ఇది ఆల్రెడీ అయిపోయింది కదా. ఓకే, ఒకసారి మనం క్వశ్చన్స్ చూద్దాం, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ యాక్చువల్ 2 క్వశ్చన్స్ అయిపోయి మనకి. సో ఇది మనకి థర్డ్ క్వశ్చన్. నాగార్జున సాగర్ మనకి న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ ఎన్ఎస్టీ అంటాం, ఎన్ఎస్టీఆర్ అంటాం యాక్చువల్గా. ఈ ఎన్ఎస్టీఆర్ అనేది న్యూస్లో ఉంది, అందుకనే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఖచ్చితంగా మీకు తెలుసు. సో ఎన్ఎస్టీఆర్ అనేది మనకి బార్డర్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్. అయితే ఏంటి న్యూస్? సో అయితే టైగర్ పాపులేషన్ మనకి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే జనరల్గా మనకి ఎప్పుడో ఇంక్రీజ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది టైగర్స్ని. బట్ ఆ ఇంక్రీజ్ చేసిన దాంట్లో మనకి ప్రజెంట్ అయితే 2024కి, సో 2023లో 74 పాపులేషన్ ఉంటే మనకి 76కి పెరిగింది ఫ్రెండ్స్. అంటే మనకి రేపు ఉదయం అడుగుతాడు, సో టైగర్ పాపులేషన్ ఎన్ఎస్టీఆర్ మనకి పెరిగిందా తగ్గిందా అంటే పెరిగిందని చెప్పాలి. యాజ్ పర్ యాన్యువల్ రిపోర్ట్ ఆన్ స్టేటస్ ఆఫ్ టైగర్ స్ప్రే అండ్ అదర్ మ్యామల్స్ 2024. సో అది మనకి ఎక్కడ లొకేట్ అయింది? నల్లమల్ల హిల్ రేంజెస్లో. ఓకే, సో వన్ ఆఫ్ ది ఆఫ్ షూట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ కవరింగ్ సమ్ 5937 స్క్వేర్ కిలోమీటర్స్ మనకి నల్లమల్ల ఫారెస్ట్ అనేది. అంటే ఈ నాగార్జున టైగర్ రిజర్వ్, నాగార్జున సాగర్ టైగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది ఎంత విస్తీర్ణంలో మనకి విస్తరించిందంటే 5937. ఇట్ హ్యాస్ ద లార్జెస్ట్ టైగర్ పాపులేషన్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ ల్యాండ్స్కేప్ నేమ్డ్ ఆఫ్టర్ నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం డ్యామ్. ఓకే, అయితే ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్ అనేది మనకి ఏ రివర్ పై నిర్మించారు అంటే ఎస్ కృష్ణా కదా. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్. కృష్ణా రివర్ పై నిర్మించారు, వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ద కృష్ణా రివర్ ఫ్లోస్ త్రూ 270 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్. సో మనకి గుర్తుపెట్టుకుంటే టైగర్ పాపులేషన్ అనేది ఇటీవల మనకి రిపోర్ట్స్ తెలియదంటే పెరిగింది. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ సిటీ ఈజ్ హోస్ట్ ఆఫ్ బిలీ జీన్ కింగ్ కప్ ఏషియా ఓషియానియా గ్రూప్ 1 టెన్నిస్ టోర్నమెంట్? జైపూర్, ఇండోర్, న్యూఢిల్లీ, పూణే. ఎస్, ఇలాంటి అవార్డ్స్ కానీ ప్రైజ్ కానీ మనకి ఇంపార్టెంట్. సో ఎవరు హోస్ట్ చేశారు అని అడుగుతున్నాడు. ఓకే, సో జనరల్గా మనకి ఇండియన్ టెన్నిస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అనమాట, అందుకనే ఇంపార్టెంట్. ఓకే, సో జనరల్గా ఎస్ ఏప్రిల్లో మనకి ఏప్రిల్లో జరగబోతుంది. అయితే పూణే ఇస్ గోయింగ్ టు హోస్ట్ అండి, మహారాష్ట్ర పూణే ఇస్ గోయింగ్ టు హోస్ట్. సో ఒకసారి దీని న్యూస్ చూస్తే పూణే విల్ హోస్ట్ దిస్ బిలీ జీన్ కింగ్ కప్. రేపు ఉదయం అడతాడు బిలీ జీన్ కింగ్ కప్ రిలేటెడ్ టు వాట్? క్రికెట్, టెన్నిసా, షటిలా, రగ్బీయా? సో ఇలాంటి మనకి ఆప్షన్స్లో అడుగుతూ ఉంటాడు. సో మీరు ఈజీగా చెప్పాలి బిలీ జీన్ కింగ్ కప్ అనేది మనకి రిలేటెడ్ టు టెన్నిస్. సో ఈ టోర్నమెంట్ ఫర్ ఫస్ట్ టైం ఇండియన్ టెన్నిస్ హిస్టరీలో జరుగుతుంది. అయితే ది ఈవెంట్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ 8 to 12 మనకి వన్ ఆఫ్ ది టెన్నిస్ కాంప్లెక్స్లో. అయితే మహారాష్ట్రలో జరగబోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో అంటే 25 years తర్వాత ఇంటర్నేషనల్ టెన్నిస్ కాంపిటీషన్స్ అనేది 25 years తర్వాత జరుగుతుంది, అందుకనే ఇంపార్టెంట్. ఇందులో 6 teams పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇండియా, న్యూజిలాండ్, చైనా, హాంకాంగ్, కొరియా అండ్ థాయిలాండ్ కంప్లీట్ ద రౌండ్ రాబిన్ ఫార్మాట్ విత్ 2 singles event. ఓకే, అయితే మన ఇండియా నుంచి ఎవరు మనకి లీడ్ చేయబోతున్నారంటే అంకిత రైనా. డబుల్ స్పెషలిస్ట్ ఎవరంటే మనకి వన్ ఆఫ్ ది ప్రతన తోమే. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఎవరు మనకి పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇండియా నుంచి ఇలాంటివి కూడా అడగచ్చు. సో ఖచ్చితంగా ఆఫ్టర్ 25 years ఆఫ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ హిస్టరీలో సో పూణే ఇస్ గోయింగ్ టు కండక్ట్ దిస్ ఈవెంట్ ఇన్ April 8th నుంచి 12th వరకు. ఓకే, సో ఇందులో మనకి ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయని అడుగుతారు. సో 6 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. అయితే ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? సింగిల్స్లో అయితే అంకిత రైనా, అలాగే డబుల్ స్పెషలిస్ట్లో అయితే ప్రథమ తొంభై. ఓకే, నెక్స్ట్ వన్. కమింగ్ టు హకీ పికి ట్రైబ్స్ అనేవి రీసెంట్గా న్యూస్లో ఉన్నారు ఫ్రెండ్స్. సో ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు? బీహార్, కర్ణాటక, ఒడిస్సా అండ్ అస్సాం. సో హకీ పికి ట్రైబ్. ఎస్. సో రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉన్నారంటే వీళ్ళు మనకి ఖచ్చితంగా ఒక పాలసీ చేంజెస్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించారండి. సో దగ్గర మనకి 22 హకీ పికీ ట్రైబ్స్ మీద ఒక పెనాల్టీ విధించిందనమాట. సో ఆ యొక్క గవర్నమెంట్, అందుకనే ఇంపార్టెంట్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేసినందుకు సో ఇక 22 హకీ పికీ ట్రైబ్స్ని
పెనలైజ్ చేసింది ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఎవరంటే కర్ణాటక. ఓకే, గుర్తుపెట్టుకోండి, కర్ణాటక ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఏంటి న్యూస్ చూద్దాం. సో బి ఇస్ రైట్ ఆన్సర్, నో డౌట్. సో ఖచ్చితంగా చూడండి, 22 హకీ పికీ ట్రైబ్స్ మెంబర్స్ ఫ్రమ్ చనగిరి దేవన్గిరి కర్ణాటక వేర్ పెనలైజ్డ్ అండ్ ఆస్క్డ్ టు లీవ్ ది గెబాన్ డ్యూ టు పాలసీ చేంజెస్. ఓకే, సో అయితే వీళ్ళు ఒక టైప్ ఆఫ్ సెమీ నోమడిక్ ట్రైబ్స్ అనమాట. సెమీ నోమడిక్ ట్రైబ్ ట్రెడిషనల్లీ ఒక బర్డ్ క్యాచర్స్ అండ్ హంటర్స్. వీళ్ళ వృత్తి ఏంటంటే బర్డ్ పిట్టల్ని కొట్టడం యాజ్ వెల్ as మనకి వేటాడడం. యాక్చువల్గా దే ఆర్ వన్ ఆఫ్ ది కర్ణాటకాస్ మేజర్ ట్రైబల్ కమ్యూనిటీ అండ్ ఆల్సో లివ్ ఇన్ వెస్టర్న్ అండ్ సౌదర్న్ ఇండియా. ఓకే, అయితే యాజ్ పర్ ది 2011 సెన్సస్ 11,892 హకీ పికీ ట్రైబ్స్ అనేది నివసిస్తున్నారంట నియర్ ది కర్ణాటక. ఓకే, సో అంటే దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ ఇండియా. దేర్ మదర్ టంగ్ వచ్చరికి వగరి, లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్. అంటే ఈ టైప్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఎండేంజర్డ్లో ఉన్నారు. ఓకే, థ్రెటన్డ్ కాదు, నియర్ థ్రెటన్డ్ కాదు, సో నియర్లీ మనకి వన్ ఆఫ్ ది ఎండేంజర్డ్లో ఉన్నారు. సో ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఎస్ పాలసీ చేంజెస్ వల్ల సో వీళ్ళని ఒక టైప్ ఆఫ్ సో పెనలైజ్ చేశారు టు లీవ్ దిస్ గెబాన్. ఓకే, డ్యూ టు పాలసీ చేంజెస్. సో ఇప్పుడు హకీ పికీ ట్రైబ్స్ మెంబర్స్ అనేవారు మనకి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేసినందుకు 22 ట్రైబ్స్ని మనకి పెనలైజ్ చేసింది కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్గా. ఓకే, నెక్స్ట్ వన్. వేర్ డిడ్ ద ఫ్యూచర్ హ్యాకథాన్ టేక్స్ ప్లేస్? ఢిల్లీ అంటే ఐఐటి ఢిల్లీ, ఐఐటి బొంబాయి, ఐఐటి గాంధీనగర్, ఐఐటి కాన్పూర్. చూడండి, హ్యాక్ ద ఫ్యూచర్ హ్యాకథాన్ టేక్స్ ప్లేస్. సో వేర్ ద హ్యాకథాన్ టేక్స్ ప్లేస్, హ్యాక్ ద ఫ్యూచర్. సో యాక్చువల్గా హ్యాకథాన్స్ అనేవి తెలుసు కదా మీకు, 48 అవర్స్ ఉంటాయి, 24 అవర్స్ ఉంటాయి, 36 అవర్స్ ఉంటాయి. సో ఒక టైప్ ఆఫ్ మోడల్ క్రియేట్ చేయడం, ఇన్నోవేట్ చేయడం కొత్తగా. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అయితే ఈ హ్యాక్ ద ఫ్యూచర్ అనేది మనకి ఐఐటి గాంధీనగర్ అండి, గాంధీనగర్ గుజరాత్, ఐఐటి గాంధీనగర్ కండక్ట్ చేసింది. సో ఇది ఒక 36 అవర్స్ ఈవెంట్ అండి, హోస్టెడ్ బై NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇండియా అండ్ ఐఐటి గాంధీనగర్. సో రెండు సంయుక్తంగా కలిసి ఈ యొక్క హ్యాకథాన్ కండక్ట్ చేసాయని కూడా అడుగుతారు మనకి. ఓకే, సో ఐ పార్టిసిపేషన్ ఫ్రమ్ 18 టీమ్స్ ఫ్రమ్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటి, NIT అండ్ IITs. అలాగే ది హ్యాకథాన్ ఇన్వాల్వ్ ట్యాక్లింగ్ ఇన్నోవేషన్ ఛాలెంజెస్ అండ్ పాక్సా యూనివర్సిటీ ఎమర్జ్డ్ యాజ్ ఎ విన్నర్. యాక్చువల్గా ఎవరు విన్నర్ అంటే మనకి వన్ ఆఫ్ ది పాక్షా యూనివర్సిటీ. సో జనరల్గా ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, ఈ హ్యాకథాన్స్ అనేవి దేనికోసం అంటే కొత్త ఇన్నోవేషన్స్ని కనిపెట్టడం, కొత్త మోడల్స్ని సృష్టించడం. సో ఈ 36 అవర్స్లో మనకి తీసుకొస్తాం. ఓకే, గాంధీనగర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మాస్టర్ మైండ్స్ని వెలికి తీయడం ఇందులో భాగంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ ఇస్ హోస్టింగ్ ద 3rd సెంట్రల్ ఏషియన్ యూత్ డెలిగేషన్ అండి? ఇండియా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్. అంటే మనకు వన్ ఆఫ్ ది సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా. 3rd సెంట్రల్ ఏషియన్ యూత్ డెలిగేషన్. సో ఇది ప్రజెంట్ జరుగుతుంది, యాక్చువల్గా రేపటి వరకు జరుగుతుంది. సో March 22 నుంచి March 28 వరకు జరుగుతుంది యాక్చువల్గా. ఓకే, సో అయితే ఇనిషియేటివ్ అనేది మనకి ఈ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ సెంట్రల్ ఏషియా, కల్చరల్ రిలేషన్స్ విత్ సెంట్రల్ ఏషియాని పెంపొందించడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది. ఖచ్చితంగా ఇండియా. ఓకే, సో ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇండియా అనేది హోస్ట్ చేస్తుంది, వెరీ గుడ్. సో ఖచ్చితంగా ఈ యొక్క సెంట్రల్ ఏషియా యూత్ డెలిగేషన్ మనకి 22 నుంచి 28 మనకి ఎంటర్ జరుగుతుంది. అయితే దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద కల్చరల్ అండ్ డిప్లొమాటిక్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. డెలిగేట్స్ ఫ్రమ్ 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ విజిట్ ది హెరిటేజ్ సైట్స్. ఓకే, సో అంటే జనరల్గా మన దేశంలో ఉన్న హెరిటేజ్ సైట్స్ని విజిట్ చేయడం. ఓకే, సో యంగ్ లీడర్స్ని కలుసుకోవడం. సో లైక్ మనకి ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటి ఢిల్లీ, GCC లాంటి వాటిల్లో మనం పార్టిసిపేట్ చేయడం. సో ఇవన్నీ కూడా మనకి మన దేశం యొక్క కల్చర్ని ప్రపంచ దేశాలకి, ముఖ్యంగా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి వ్యాప్తించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ న్యూ ఫైనాన్స్ సెక్రటరీ? రీసెంట్గా న్యూ ఫైనాన్స్ సెక్రటరీ అపాయింట్ అయ్యారు ఎవరు? ఓకే, వన్ ఆఫ్ ది తుహిన్ కాంతా పాండే, అజయ్ సేత్, రమేష్ కుమార్ ఆర్ వినోద్ కుమార్. సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది అపాయింట్మెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు మనకి. ఇండియాస్ న్యూ ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ సేత్ అండి, ప్రజెంట్ మనకి అజయ్ సేత్. అయితే ఇతని ప్లేస్లో ఎవరు ఉండేవారు? ఓకే, సో ఇతని ప్లేస్లో ఎవరు ఉండేవారు అంటే ఇతను ఉండేవారు తుహిన్ కాంతా పాండేని ప్లేస్లో మనకి ఇప్పుడు రిప్లేస్ అయ్యారు వన్ ఆఫ్ ది అజయ్ సేత్. ఓకే, సో అజయ్ సేత్ వచ్చేసరికి మనకి ఎవరి ప్లేస్లో వచ్చారంటే తుహిన్ కాంతా పాండే. సో ఖచ్చితంగా మనకి వన్ ఆఫ్ ది అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ సేత్, సక్సెడింగ్ తుహిన్ కాంతా పాండే. సేత్ హ్యాస్ బీన్ సర్వింగ్ యాజ్ ద జనరల్గా మనకి ఎవరు ఇతను అంటే ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా పనిచేశారు 2021లో.
ఓకే 2021 నుంచి ఈ యొక్క ఎకనామిక్ సెక్రటరీగా పనిచేస్తున్నారు, యాక్చువల్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఓకే, సో క్రూషియల్ రోల్ ప్లే చేశారు ఇన్ షేపింగ్ ఫైనాన్షియల్ పాలసీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్. ఓవర్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ టాక్సేషన్. అంటే ఇతను మనకి వన్ ఆఫ్ ది ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా పనిచేశారు ఫ్రెండ్స్. సో అతను ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ది ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్. From which state in India was the first consignment of GI tagged Dali chili exported to Solomon Islands? సో రీసెంట్గా మనకి తెలుసు కదా, మిజోరాం నుంచి సింగపూర్కి తులీషియన్స్ మనకి వన్ ఆఫ్ ది ఫ్లవర్స్ని పంపించాం. నిన్న చూసాం అల్తూరియం ఫ్లవర్స్ని పంపించాం. అలాగే ఇది కూడా అలాంటిదే ఒకటి. ఓకే, సో వన్ ఆఫ్ ది ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ GI tagged Dali chili చిల్లీస్ ఎక్స్పోర్టెడ్. సో ఖచ్చితంగా మనకి 15,000 kg ఆఫ్ GI tagged డాలీ మనకి చిల్లీ అనేది మనకి సిక్కిం నుంచి అండి. రేపు అడుగుతాడు. సో డాలీ చిల్లీస్ అనేవి మనకి వన్ ఆఫ్ ది ఏ రాష్ట్రానికి సంబంధించిన GI tags అంటే సిక్కిం. సో రీసెంట్గా సిక్కిం అండ్ నాట్ నాగాలాండ్, సిక్కిం ఇస్ రైట్ ఆన్సర్. సో సిక్కిం నుంచి మనం ఒక టైప్ ఆఫ్ సొలమన్ ఐలాండ్కి పంపించాం యాక్చువల్గా. సో సక్సెస్ఫుల్లీ 15,000 kg ఆఫ్ GI tagged Dali chili from Sikkim to Solomon Islands, highlighting the unique identified quality of chili which is tied to the geographical origin. సో ఇలా మనకి ఒక APEDA ఆధ్వర్యంలో జరుగుతాయి, అగ్రికల్చర్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అథారిటీ మనకి పంపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఆన్ విచ్ డేట్ ఇస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ స్లేవరీ అండ్ ట్రాన్స్నెటిక్ స్లేవ్ ట్రేడ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ? ఓకే, సో గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఇలాంటి మనకి ఇంపార్టెంట్ డేస్ అనేది అడుగుతారు. అలాగే ఇంపార్టెంట్ డేస్లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి. అల్తూరియం ఫ్లవర్స్, సిక్కిం చిల్లీస్, ఎస్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ విక్టిమ్స్ వచ్చేసరికి మనకి వన్ ఆఫ్ ది March 25th అండి, March 25th, నో డౌట్ March 25th. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో స్లేవరీ అండ్ ఓకే, సో స్లేవరీ బానిసత్వంని రద్దు చేసింది ఏ సంవత్సరంలో అడుగుతారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అప్పట్లో చూడండి మనకి బి ఇస్ రైట్ ఆన్సర్. సో ఇది ఏ బ్యాక్గ్రౌండ్లో వచ్చిందంటే, సో ద చాయిస్ ఆఫ్ March 25th కమెమరేట్స్ ద డేట్ ఇన్ 1807 అండి. ఓకే, సో జనరల్గా యునైటెడ్ కింగ్డమ్స్, సో మనకి ఏ దేశం పాస్ చేసింది, బ్రిటిష్ దేశం పాస్ చేసింది కదా అప్పట్లో, అబాలిషన్ ఆఫ్ స్లేవరీ. సో అబాలిషన్ ఆఫ్ స్లేవరీ ట్రేడ్ యాక్ట్ ఎప్పుడంటే 1807, చాలా ఇంపార్టెంట్. సో 1807లో మనకు వచ్చింది ఈ యొక్క బానిసత్వ రద్దు బిల్లు. సో ఇది ఈస్ట్ ఇండియా మనకి బ్రిటిష్ ప్రభుత్వం మనకి జారీ చేసింది అప్పట్లోనే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం March 25th మనం ఇటువంటి ఒక టైప్ ఆఫ్ బానిసత్వం నిరోధక చట్టం మనకి పాటిస్తూ ఉంటాం, రోజున పాటిస్తాం మనం యాక్చువల్లీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ స్లేవరీ అండ్ ట్రాన్స్లేటింగ్ యాక్ట్ ట్రేడ్ ఇస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ March 25th. ఓకే, సో ఎస్, సో ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ ఇన్ ఇండియా బికేమ్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ అ సీనియర్ సిటిజన్షిప్ కమిషన్? నిన్న మనం చెప్పుకున్నాం యాక్చువల్గా. సో కేరళ బికేమ్ ది ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ దిస్ టైప్ ఆఫ్ కమిషన్ అండి. సో దీన్ని ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలంటే, సో టైప్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క రైట్స్, వాళ్ళ యొక్క వెల్ఫేర్, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని సో ఈ యొక్క కేరళ గవర్నమెంట్ తీసుకున్న ఒక హిస్టారికల్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. సో ఆఫ్టర్ 60 years ఆఫ్ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఇచ్చే ఒక టైప్ ఆఫ్ కార్యక్రమం. సో కేరళ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఎస్టాబ్లిష్ సీనియర్ సిటిజన్ కమిషన్, పాస్ ఇన్ ద కేరళ స్టేట్ సీనియర్ సిటిజన్ బిల్ 2015. ఓకే, నెక్స్ట్ వన్. Where did Dr. P.T. Usha inaugurate the National Maritime Games 2025? New Delhi, Navi Mumbai, Pune. ఆలోచించండి. సో డాక్టర్ P.T. Usha వన్ ఆఫ్ ది రన్నర్ కదా, ఎస్, వన్ ఆఫ్ ది రన్నర్. P.T. Usha ఇనాగ్రేట్ చేశారు రీసెంట్గా వన్ ఆఫ్ ది నేషనల్ మ్యారిటైమ్ గేమ్స్ 2025. ఎక్కడంటే ఓకే, సో ఖచ్చితంగా నవీ ముంబై అండి, ముంబై వేరు, నవీ ముంబై వేరు, ఖచ్చితంగా నవీ ముంబై, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో చూడండి మనకి వన్ ఆఫ్ ది P.T. Usha నేషనల్ మ్యారిటైమ్ గేమ్స్ 2025 నవీ ముంబై, వేర్ షీ డెలివర్డ్ ఏ మోటివేషనల్ మెసేజ్ ఫోకసింగ్ ఆన్ స్పోర్ట్స్మెన్షిప్, యూనిటీ, ఇంటిగ్రిటీ, ఇలాంటివన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ఫోకస్ చేస్తూ ఎంకరేజ్ చేయడం జరిగింది. ఓకే, ఎస్, సో ఖచ్చితంగా P.T. Usha ఆల్సో ఇనాగ్రేటెడ్ ది స్విమ్మింగ్ అండ్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్ అట్ థాకూర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, షోకేసింగ్ హర్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అంటే ఇలాంటి ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ మనకి ఏదైనా ఇనాగ్రేట్ చేసినా, లాంచ్ చేసినా అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ బ్యాంక్ నెట్ పోర్టల్ లాంచ్డ్ బై గవర్నమెంట్? సో బ్యాంక్ నెట్ నిన్న కూడా మనం దీనికి సంబంధించిన ఆర్టికల్ చూసాం. సో ముఖ్యంగా మనకి లోన్ డిస్బర్స్మెంట్ మేనేజ్మెంట్, ఆన్లైన్ బ్యాంక్ సర్వీస్, ఈ ఆప్షన్ ఆఫ్ అసెట్స్ సేల్,
డిజిటలైజేషన్ పేమెంట్ ప్రాసెసింగ్. సో బ్యాంక్ నెట్ పోర్టల్ అనేది దేనికోసం డిజైన్ చేశారంటే టు మేక్ సమ్ ట్రాన్స్పరెన్సీ వైల్ ఈ ఆప్షన్. ఓకే, డిజిటల్ ఆప్షన్స్, ఖచ్చితంగా డిజిటల్ ఆప్షన్స్ అసెట్ని అమ్మడంలో. ఓకే, సో అసెట్స్ని వేలం పాట వేసినప్పుడు అది డిజిటల్ వేలో మనకి వేలం పాట వేయడం. సో ఇది ఒక ప్యూర్ ట్రాన్స్పరెన్సీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టైప్ ఆఫ్ తీసుకొచ్చారు. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, ఎన్పిఎస్ ఏవైతే ఉంటాయో వాటిని వేలం చేసేటప్పుడు వాటిని ఈ ఆప్షన్ వేసేటప్పుడు సో మనకి ఎటువంటి అవకతవకలు జరగకుండా డిజిటల్ వేలో చేయడం కోసం ఖచ్చితంగా ఆన్సర్ సి. సో ఖచ్చితంగా బ్యాంక్ నెట్ పోర్టల్ ఇస్ డిజైన్ టు ఎన్హాన్స్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఈ ఆప్షన్స్ ఆఫ్ bank owned assets, particularly focusing on the NPS. The platform streamline the listing and the auction of assets, ensuring security transactions ivanni kuda manaki. Okay, so e auctions gurtupeట్టుకోండి. Digital auctions. Which company appointed Vicky Kaushal as its brand ambassador of its passenger and electric vehicle range? Vicky Kaushal ఇప్పుడు మనకి one of the brand ambassador of which company? So one of the Mahindra, Hyundai, Maruti Suzuki or Tata Motors. Okay, సో ఖచ్చితంగా వికీ కౌశల్ అనేవారు వన్ ఆఫ్ ది బాలీవుడ్ యాక్టర్. సో మీకు తెలుసు కత్రినా కైఫ్ యొక్క హస్బెండ్. ఓకే, అయితే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వన్ ఆఫ్ ది ప్యాసింజర్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ టాటా మోటార్స్ అండి. ఓకే, టాటా మోటార్స్ అపాయింట్ చేస్తుంది రీసెంట్గా. సో చాలా ఇంపార్టెంట్. సో వికీ కౌశల్ మనకి వన్ ఆఫ్ ది టాటా. ఓకే, సో టేక్ ద కర్వ్ అనే ఒక క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశారు. టాటా మోటార్స్ మనకి అపాయింట్ చేస్తుంది అతన్ని. సో ఖచ్చితంగా మనకి వన్ ఆఫ్ ది మేక్ ఇన్ ఇండియా భాగంగా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా మనకి డిఫరెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి మనకి ఎటువంటి దేశం ఆధారం లేకుండానే మన దేశం ఉత్పత్తి చేస్తుంది, మన దేశం ఇన్నోవేట్ చేస్తుంది. ఓకే, సో ఇలాంటి వాటిల్లో మనకి టాటా మోటార్స్ కూడా ఇప్పుడు రంగంలోకి వచ్చి కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఓకే ఎలక్ట్రికల్ స్కూటర్స్ కావచ్చు, వీటికి మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానికి మనకి బ్రాండ్ నంబర్స్ విక్కీ కౌశల్. హూ హ్యాస్ అజ్యూమ్డ్ ద అడిషనల్ ఛార్జ్ యాజ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్ఈసీ? ఓకే, ఎస్. సో వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దానికి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, చైర్మన్ ఎవరు అంటే ఖచ్చితంగా పర్సన్ వచ్చేసరికి మనకు వన్ ఆఫ్ ది పరీందర్ చోప్రా. ఓకే, పరీందర్ చోప్రా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక టైప్ ఆఫ్ అపాయింట్మెంట్గా చెప్పుకోవచ్చు మనం. పరీందర్ చోప్రా హ్యాస్ టేకెన్ ద అడిషనల్ రోల్ ఆఫ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్ఈసీ లిమిటెడ్ ఫర్ 3 months టెన్యూర్ అండి. ఓకే, సో ఎగ్జిస్టింగ్ మనకి వన్ ఆఫ్ ది సిఎండి ఉన్నాగా మనకి వన్ ఆఫ్ ది 35 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇతను వన్ ఆఫ్ ది పవర్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మనకి అపాయింట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గైస్ ఇవి మనకి వన్ టైప్ ఆఫ్ న్యూసెస్ విత్ హెడ్లైన్స్ యాజ్ వెల్ యాజ్ మనకి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేసాం. ఓకే, ఎస్. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలి అంటే మీరు చేయాల్సింది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఈరోజు మనం హెడ్లైన్స్తో ఒకసారి మనం ముందుకు వెళ్దాం. సో గ్లోబల్ ఎనర్జీ రివ్యూ చెప్పుకున్నాం, ఐక్మీ మ్యారిటైమ్ ఎక్సైజ్ కానీ యూఎస్ యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్, ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్, మనకి వన్ ఆఫ్ ది కార్న్. ఓకే, వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. Day 2 DB ఎండ్ ప్రోగ్రామ్, అలాగే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ స్టూడెంట్ మెంటల్ హెల్త్. దీనికి ఎవరు చైర్మన్ ఉన్నారు? వన్ ఆఫ్ ది ఫార్మర్ జడ్జ్. బట్ పపాయా న్యూ గినీ ఫేస్బుక్ షట్ డౌన్ అయింది. యాజ్ వెల్ as తెలంగాణ అడాప్ట్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్. యాజ్ వెల్ as ఇండియా అండ్ సింగపూర్ మనకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆన్ గ్రీన్ షిప్పింగ్ కారిడార్స్ మీద టు రిడ్యూస్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్. అలాగే ఇండియా బికమ్స్ ద వరల్డ్స్ టాప్ మిల్క్ ప్రొడ్యూసర్. ఓకే, సో గోల్ కూడా మనకి 2030 కల్లా మనకి మిలియన్ మెట్రిక్ టన్స్ని ఉత్పత్తి చేయాలని గోల్ పెట్టుకున్నాం. అది ఇండోనేషియా టు జాయిన్ దిస్ న్యూ డెవలప్మెంటల్ బ్యాంక్. సో ఇలా మనకి మన అది టాప్ న్యూసెస్తో మనం ముందుకు వెళ్ళాం, అలాగే క్వశ్చన్స్ కూడా చేసాం. సో ఇలాంటి న్యూసెస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వితౌట్ ఎనీ మిస్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో ఈ కొత్త ఛానల్ని మ్యాక్సిమం రీచ్ అయినట్టు ప్రయత్నించండి. ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇనీషియల్గా తక్కువ రావచ్చు, కానీ మనకి లేటర్ ఆన్ స్టేజ్లో ఖచ్చితంగా మీ యొక్క సహకారంతో సో ఖచ్చితంగా మనం గ్రేటర్ రీచ్ పొజిషన్స్కి వెళ్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.